ఏంటంటే ఒక్క ఊర్లో ఇంత మంది ట్విన్సా? ఊరంతా ట్విన్సా? ట్విన్స్ కే ఎంత టెన్షన్ అవుతున్నావే, దీంట్లో కపుల్స్ ఉన్నారు చూసావంటే ఎంత టెన్షన్ అవుతావు నువ్వు. అంటే ట్విన్స్ పెళ్లి చేసుకోవడం. ట్విన్స్ నే పెళ్లి చేసుకున్నారు. అభి దేకో, ఎంట్రీ ప్లీజ్. ట్విన్స్ ని చూడడమే ఒక చిన్న షాక్, కన్ఫ్యూజన్. ట్విన్స్ ని పెళ్లి చేసుకోవడం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇది? మా ఇద్దరిది అయితే అరేంజ్ మరి వీళ్ళు లవ్ చేసారేమో తెలియదు అన్న. లేదురా, ఒకరు పెళ్లి చేసుకునే ఒకరు ఫ్రీరా. ఫస్ట్ టైం నేను ట్విన్ అయి ఉంటే బాగుండేదండి. అరే అది టెస్ట్ పెడదా అది నువ్వు అమ్మాయి కళ్ళు మూయి. ఓకే, నేను ఒక అబ్బాయి కళ్ళు మూస్తా. కాదు, ఇద్దరు అబ్బాయిలకే కళ్ళు మూయదు. ఇద్దరు అబ్బాయిలకే కళ్ళు మూద్దాం. ఇగో నేను చెయ్యి పట్టుకొచ్చి జస్ట్ వాళ్ళ బుగ్గ మీద పెడతాను, మీ వైఫ్ గా చెప్పిండు అంతే. అమ్మా నువ్వురా అమ్మా. ఏదో భయ చెయ్యేదో సరే, నేను అలా తల మీద చేసి చెప్పలే. అలా చెప్తా ఉన్నా, అలా చెప్తారు. చెప్పనాలరా సుధీర్ ఇప్పుడు అలా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచోమండి. అప్పుడు ఎలా గుర్తుపడతారో తర్వాత అడుగుదాం మనం. క్లియర్ గా తెలిసిపోతుంది కదా, ఆ అమ్మాయికి పుట్టమచ్చుంది, ఆ అమ్మాయికి పుట్టమచ్చు. ఇదో టాస్క్. అయినా ఎంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యా? నువ్వు అసలు సీన్ ఎవరో ప్రసన్న ఎవరో కనిపెట్టు ఒకసారి. మా ఇద్దరు గుర్తుపట్టగలవా? కళ్ళు మూసుకోసారి. ఇప్పుడు చెప్పు నేనెవరు? రామ్ ప్రసాద్. ఎటు పక్కన్నాడు రామ్ ప్రసాద్ చూసా? ట్విన్స్. మీరు ట్విన్స్ నే పెళ్లి చేసుకుందాం అనుకుని జరిగిందా, లేదంటే అది లైక్ మీరు అనుకోకుండా లైక్ ట్విన్స్ మ్యాచ్ చూసారా మీ ఇంట్లో వాళ్ళు? అంటే 2018 లో ఒకసారి కలిసాం, 2019 లో పెళ్లి అయింది. ఆ 1 year గ్యాప్ లో మళ్ళీ వీళ్ళు అనుకున్నారేమో అని తెలియదు. ఒకేసారి పెళ్ళిందా ఒకే ముహూర్తానికి? ఓకే ముహూర్తం. మళ్ళీ అన్ని అడుగుతావు ఒకేసారి. ఇక్కడ ఏంటి తెలుసా, ఇక్కడ పక్కన ఉన్నవారు అందరులే సార్ ఆ జోడీని చూసిన తర్వాత అక్కడ కూడా అందరూ వచ్చారే సార్. మామూలుగా వాళ్ళందరికీ కూడా ట్విన్స్ నే చేసుకోవాలని ఉందా సపరేట్ గా? మా ఈ క్వశ్చన్ మీరు చెప్పాలి కూడా. మీరు ట్విన్స్ నే చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే వేరే పర్సన్స్ ఇద్దరు వేరే పర్సన్స్ చేసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. మా పేరెంట్స్ కి ఎవరి ఇష్టం అయితే వాళ్ళనే చేసుకుంటాం. రాంగ్ ఆన్సర్. మన రాజమండ్రి అమ్మాయిలకి ఇవ్వ. రెడీ అమ్మా, మీకు చెప్పండి. మనసుకి ఇంకా అనిపించలేదు కాబట్టి పేరెంట్స్ డెసిషన్. రాంగ్ ప్లేస్. నా సేఫ్ రా, ఇక్కడ పేరెంట్స్ నించున్నారని. సుధీర్ నీకు చెప్పు, నీకు ట్విన్స్ చేసుకోవాలని ఉందా? ఓకేనా? అసలు హెయిర్ ఎందుకు పోయింది? సంబంధం లేకుండా పోయింది కూర్చోయితే. సో ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉంది. ట్విన్స్ ని చూడడం ఒక ఎత్తు అయితే, ట్విన్స్ ని చేసుకోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ. సో విషింగ్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ హెడ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థాంక్యూ సో మచ్. అమ్మగారు ఏదేమైనా ఈ మధ్య మనకి ఈవెంట్లు తగ్గినాయి అమ్మగారు. ఏంట్రా ఎక్కువ ఎడుతున్నాడు? ఆయన ఏడుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ తగ్గినందుకు కాదు, బయట ఈవెంట్ తగ్గినందుకు. ఆయన గాలిపటాలు ఎగరేసి బాగానే వెనకేసాలే. అమ్మగారు మీరు అప్పట్లో ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయావేంటనా? అమ్మగారు నిన్న మనం ఈవెంట్ నుంచి వస్తుంటే కారద్దం నుంచి ఒక అమ్మాయిని చూసా, చాలా బాగా నచ్చింది నాకు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా? అదే కారద్దంలో ఈ ముఖం చూసుకుంటాడు, అందుకే డ్రాప్ అయిపోయి ఉంటాడు. అమ్మగారు వీళ్ళతో నన్ను కలుపుతారేంటి? ఆడికేమో జుట్టు ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఇది జుట్టు తక్కువ, కలర్ తక్కువ. ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుకుంటే నీలో కూడా చాలా ఉన్నాయి, మాట్లాడినా. ఇన్ని రోజుల నుండి డ్రామా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు గిఫ్ట్ కింద ఏమి ఇయ్యరా? నీకు ఇస్తానికి యాంకర్ గారు తీసుకొస్తున్నాడు, ముందు యాంకర్ గారిని పిలువు చెప్తా. అవును, బాబు ఎక్కడ? బాబు వస్తున్నాడు.
అయిపోయింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడా అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద ఉంది, పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. ఒక చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. గో 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 గో. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానో ముझे, డాకు మహారాజ్. The best performance is this.